లక్ష్మణ్ గారు, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈ సాయికృష్ణ సంబంధించిన విషయంలో. వాస్తవంగా నేరస్తులుగా చూడాలి కానీ, నేరస్తుడు శిక్ష పడేలా చూడాలి కానీ, ఆ విషయంలో కూడా కులాన్ని ఎందుకు వెతుకుతున్నారు, కులం కోణం ఏంటి అసలు, ఇది నేరస్తుడు కూడా చూడకుండా అంటూ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇటు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, కుల ప్రస్తావన తెచ్చిన విషయం ఎందుకు, దీన్ని కులం ఎందుకు ఆపాదిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఉన్నట్టు సారాంశం ఏంది, దీని గురించి ఏమంటారు మీరు? అందరూ నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది, పెంచి పోషించింది, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తుంది కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ జనసేన టీడీపీ పార్టీ వాళ్ళు. గతంలో ఇదే డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అంటగట్టారు, దళితుల్ని చంపేశారు అని ప్రచారం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టారు, దళితుల్ని చంపేశారు, డోర్ డెలివరీ చేశారు అని కూడా కులం కట్టువాడు. అమర్నాథ్ గౌడ్ విషయంలో బీసీ కుర్రాడు చనిపోయాడు అనే అక్కడ కులం కట్టువాడు. స్వగాల ప్రీతి విషయంలో అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో చనిపోయినా సరే ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఊగిపోతుంది కానీ అరే ఒక గిరిజన బిడ్డని రేపు చేసి చంపిస్తే దిక్కు దిక్కానం లేదని చెప్పి గొగ్గలు. అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, గిరిజన బిడ్డ అంటే ఏంటి, ఆయన కులం మాట్లాడారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చినప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారండి, కులాలు లేని రాజకీయాలు, మతాల ప్రస్తావాలు లేని రాజకీయాలు, పర్యావరణ పరిరక్షణ, ఇది ఒక 7 సిద్ధాంతాలు పెట్టుకున్నారు, మంచివే. కానీ ఏ సిద్ధాంతాలు కూడా అమల్లోకి లేవు. ఇప్పుడు ఆ 7 సిద్ధాంతాలు తీసి ఎక్కడో పారేశారు. ఇంకా ఎందుకంటే ఏమన్నారు, నేను 2 చోట్ల 2019లో 2 చోట్ల ఓడిపోయాను, అంటే కాపులు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఓడిపోయాను, కనీసం 2024లో అయినా కులభావం తీసుకొచ్చి నన్ను గెలిపించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అన్నారు. అప్పుడు కులాన్ని ఎవరెత్తారన్నా పవన్ కళ్యాణ్ గారే కదా. కనీసం కులభావం తెచ్చుకుని నన్ను గెలిపించండి అన్నారు. సార్, ఇప్పుడు పద్దాగా మనం కులం గురించి మాట్లాడి, పద్దాగా మతాల గురించి మాట్లాడి ఈరోజు మాట్లాడకూడదు, ఈరోజు ఎవరు చెందకూడదు, ఎవరు చేయకూడదు అంటే అసలు మీరు స్టార్ట్ చేయడం మానేస్తే ఎవరు చేయరు కదా. మీరు కుల రాజకీయాలు, మత రాజకీయాలు మీరు చేయకుండా ఉంటే ఈరోజు కూడా ఎవరు చేయకుండా ఉంటారు. ఆ వ్యక్తి పలానా వ్యక్తి చనిపోయాడు, పలానా వ్యక్తి వరకే మాట్లాడతారు. ఎందుకు కులం గురించి వచ్చిందంటే, ఎవరికైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి పుట్టిన వ్యక్తులే ఖచ్చితంగా కులం ఉంటుందని ఆయనే చెప్పాడు. నేను అన్నాను కులాల కలిపే ఆలోచన విధానం అన్నాను, కానీ కులాల పోవు, కులం ఉంటుంది, కులం పోదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి చనిపోయిన వ్యక్తి పలానా కులపోడు చనిపోయాడని మాట్లాడతారు. అది మాట్లాడినప్పుడు అది కాపు సామాజిక వర్గం వ్యక్తి, ఆ కుర్రాడు మీద రౌడీ సీట్లు ఉంది, పోక్సో కేసులు ఉన్నాయి, లేకపోతే 23 కేసులు ఉన్నాయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మేనమామాల తల్లిదండ్రులు అని చెప్తా ఉన్నారు. 2 కేసులే ఉన్నాయండి, అసలు ఎక్కువ కేసులు లేవు, 2 కేసులు ఉన్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము మాట్లాడింది కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులే చెప్పారు. సరే, రౌడీ సీట్ అయితే చంపేస్తారా, లేకపోతే పోక్సో కేసు ఉంటే చంపేస్తారా? అదే ఇప్పుడు బండి సంజయ్ ఎవరు వాళ్ళ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు మొన్న, మరి అబ్బాయిని ఊరేసి చంపేస్తారా? మరి ఎందుకు బయలుచ్చి పంపించారు? మరి ఇదే సుగల ప్రీతి ఆ కేసులో కట్టమంచి రామలింగయ్య స్కూల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8 రోజుల్లో బెయిల్ ఇచ్చారండి. వాళ్ళు అరెస్ట్ చేసినట్టు చేసి 8 రోజుల్లో బెయిల్ వచ్చినట్టు చేసినటువంటి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్. ఆ రోజుల్లో ఎలాగిచ్చారు బెయిల్? ఒక అమ్మాయిని మానభంగం చేసి, రేప్ చేసి, మర్డర్ చేసి చంపేసిన కేసులో 8 రోజుల్లో బెయిల్ వచ్చిందంటే ఎవరు షూరిటీ? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కదా. సరే, ఇవన్నీ మాట్లాడుకుంటే కులాలు ఎత్తకూడదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే, అసలు నాకు కులం లేదని నేను కొత్త భాష చెప్తా ఉన్నారు. మంచిదే, మీకు కులం లేదు, గడికేమో నేను కాపు కులస్తుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అలా ఉంటాను, గడికేమో ఆ ఎలక్షన్ అవ్వకముందు అది అధికారంలో లేనప్పుడేమో నేను 2 కులాన్ని స్వీకరించాను, నేను 2 కులస్తానని చెప్పాను. అంటే ఇంతకు మీరు 2 కులస్తాడా, లేకపోతే మీకు కులం లేదా కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తా? మీలో క్లారిటీ లేదు, మీరే కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఈ మూడిట్లో ఏదో చెప్పండి. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు కూడా, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా
అయ్యా నా కోపంలో నాకు ఓట్లు వేయండి, నేను గెలిస్తాను కులభావం తెచ్చుకుని ఓట్లు వేయండి అడిగినట్టు నేను ఎప్పుడు చూడాల. నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కులభావం తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోసం చేయండి అలా. కానీ మీరే కులానికి పరిమితం అవుతున్నారు. ఎవరు చేయట్లే పవన్ కళ్యాణ్ గారు, మీకు మీరే కులానికి పరిమితం అయిపోతూ ఉన్నారు. మీ మాటల ద్వారా, మీ అనాలోచిత మాటల ద్వారా ఏవైతే సినిమా డైలాగులు చెప్పిస్తే ఆయన ఆ క్షణానికి వచ్చిన ఆనందం ద్వారా మీరు చెప్తున్నారు, కానీ ప్రజల్లో నవ్వులబాటు అవుతూ ఉన్నారు. మీరు కూడా అన్ని కులాలకు నాయకుడిగా కదా పార్టీ పెట్టారు, లేదా కాపులకు పార్టీ పెట్టారా? కాదు కదా. నిజంగా మీరు కాపులకు పార్టీ పెట్టారని మీరే అన్నారు. 3 ప్రత్యేకంగా రాయాలి, కాపులకి రాజ్యతకు రాలేదు, అందుకే నేను పార్టీ పెట్టి నా కోట్లు వేయండి. నాకు తెలిసి ఎవరో మాట్లాడలేదే. అందరూ ఇప్పుడు మీరు అనొచ్చు వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీని, బీజేపీ పార్టీని ఒక కుల పార్టీలుగా ఎవరు చూడట్లా. ఈరోజు జనసేన పార్టీని కుల పార్టీకి ఎందుకు చూస్తున్నారు? మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మీ వెనకతలో మీ సామాజిక వర్గాన్ని, మీకు పార్టీ అంతా కూడా ఒక సామాజిక వర్గం మీ కోపలో ఉన్నారు. మీ కోప స్వామి ఈ రోజు మిమ్మల్ని కలవాలంటే ఈ కోప భక్తులందరూ కలిస్తే కానీ మిమ్మల్ని ఎవరు? ఒక బీసీ నాయకుడి పేరు చెప్పండి మీ కులంలో, ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పండి. అరే ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, ఎవరు మాట్లాడట్లేదంటే ఎందుకు మాట్లాడతారు స్వామి? 13 మంది టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులు, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ గురించి ఎందుకు మాట్లాడతారు? నేను ఒక్కరిని నేను ఒంటరిని నేనే స్పందించాలా, మీరు ఎవరు స్పందించారంటే స్పందించరాలు. బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు, అసలు మిమ్మల్ని బాసులో వాళ్ళు చూడట్లా. ఎందుకంటే మీరే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే అసలైన బాస్ ఆయనే కదా ఆంక్షలు పడుతూ ఉన్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి. సమయం ఉంది, మళ్ళీ మాట్లాడదాం. సమయం చాలా ఉంది. ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, నేనేమంటానంటే సార్, ఒక్క నిమిషం సార్, నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన నిజంగా రాజకీయాల్లో చాలా లాంగ్ టైం రాజకీయాలు చేయాలనుకున్నారు కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. ఒక వంగవీటి రంగా గారు ఆయన కులానికి ఆపాదించే ఇప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ కులం కాకపోయినా వంగవీటి రంగా గారు ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు, దేవుళ్ళకి పూజిస్తారు. ఒక దాసరి నారాయణరావు నా అన్నగారిగానే చిరంజీవి కూడా క్రెడిట్ ఇవ్వచ్చు. కానీ మీకేంటండి మాయరోగం? నాకు అర్థం కావట్లా. కులాలు ఒకళ్ళకి కులం మతం అంటారు, మీకు మీరు రొచ్చులో దిగిపోయి మిగతా వాళ్ళు రొచ్చు కులం గురించి మాట్లాడతారంటే నాకు అర్థం కావట్లా. మీరు ముందు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే కులం మతం లేకుండా మీరు రాజకీయాలు చేయండి, ప్రెస్ మీట్ పెట్టండి. మా నాయకుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏ రోజు ఇటువంటి భాష వినియోగించాల మీలాగా వైసీపీ గోండాల కొడకలలో మాట్లాడదామండి. లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడదాం. చాలా సమయం ఉందండి. లక్ష్మణ్ గారు చాలా సమయం ఉంది. లక్ష్మణ్ గారు కాల్ సమయం ఉంది.